ఆ సిసింద్రి చేష్టలు ఇప్పుడు మనం అతని దగ్గర చూస్తున్నాం. ఈ బంతి గాల్లోకి లేపడి సరిగ్గా దాన్ని టైమింగ్ చేయలేకపోయాడు. ఆయన కూడా ఎలాంటి ప్రమాదం లేదు. నో మ్యాన్స్ ల్యాండ్ లో పడింది బంతి. అఖిల్ 2 సిక్సర్లు 4 4లు ఇంతవరకు సాధించడం జరిగింది. హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఒకసారి ఆఫ్ స్టంప్ బాగా ఎడంగా పడింది బంతి, అయినా కూడా దాన్ని రీచ్ అయ్యి మరొక సింగిల్ సాధించాడు. అక్కడ పాయింట్ రీజియన్ లో కూడా చక్కటి ఫీల్డింగ్, డైవింగ్ స్టాప్ అని చెప్పాలి. రీప్లేలో మనం మరొకసారి చూడొచ్చు. ఆదర్శ్ వేసిన ఈ బంతి ఆఫ్ స్టంప్ కి బాగా ఎడంగా పడింది. దాని బ్యాక్వర్డ్ పాయింట్ రీజియన్ లో ఉన్న ఫీల్డర్ తరుణ్ చక్కగా డైవ్ కొట్టి ఆపడంతో ఒక బౌండరీని సేవ్ చేయగలిగాడు. ప్రస్తుతం తారకరత్న క్రీజ్ లో ఉన్నాడు. తారకరత్న మంచి స్టాండ్ ఇస్తున్నాడు. ప్రధానమైన రన్స్ అన్ని కూడా అఖిల్ చేస్తున్నప్పటికీ మనతో పాటు మిమిక్రీ ఆర్టిస్ట్ గౌరీ రవి గారు ఉన్నారు. ఆయన ఇంతకుముందు కాంగ్రెస్ లీడర్ కేశవరావు గారు గురించి మాట్లాడారు. మరి వి హనుమంతరావు గారిని మర్చిపోయారు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్టిస్టులతో మంచి పని చేస్తున్నారు. అరే జనరల్ ఇంకా మంచి పని చేస్తున్నారు. అరే ఈ కార్యక్రమాన్ని మొత్తం లైవ్ లో చూపించేవాడు పోరాడు. మరి నాగార్జున అనుకుంటే నాగార్జున కంటే మంచిగా ఆడబట్టే ఇట్లా ఆడితే ఇంకా గెలవకుండా ఏం చేస్తారు కింగ్స్ వాళ్ళు. ఈ లెక్కను మంచిగా ఆడుతుంది. ఏమన్నా నాకు ముందు తెలిస్తే నేను కూడా వచ్చేదాన్ని. సిక్సర్ కొట్టారు 6.2 ఓవర్లు అయిపోతుందంట. ఒక్క వికెట్ కూడా వాళ్ళు 61 పరుగులు. నేను ఎప్పుడు మైపట్టుకున్న దిశుడు తగ్గుతుందండి. నా తెలియక అర్థం కాదు. ఈ లెక్కనైతే నేను ఎప్పుడు ఆడుతుంది. నేనేం చెప్తున్నా అంటే మేము ఆడుతూ ఆడేటట్టు వయసు లేదా కూరలు మంచిగా వస్తున్నారు. సినిమా నటులు చాలా సంతోషం. మీరు చెప్పండి తర్వాత. థ్యాంక్ యూ రవి గారు. మీరు మిమిక్రీ చేసిన ప్రతిసారి సిక్సర్లు 4ల వర్షం కురుస్తుంది. ఈసారి తారకరత్న టర్న్ టు హిట్ ఎ 6. 21 balls 21 runs, run a ball, easy target. వికెట్లన్నీ చేతిలోనే ఉన్నాయి. క్లీన్ బౌల్డ్. కామెంటేటర్స్ ప్లేడ్ ఆన్. తారకరత్న ఈ బంతిని ఆడే ప్రయత్నంలో ఇన్నర్ ఎడ్జ్ తీసుకుని స్టంప్ స్మిత్ వెళ్ళింది. దాంతో మొట్టమొదటి వికెట్ లభించింది. మొట్టమొదటి బ్రేక్ త్రూ వెంకీ వారియర్స్ కి. 67 పరుగుల స్కోర్ వద్ద మొదటి వికెట్ కోల్పోయింది తారకరత్న. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన చూశాడు. 67 పరుగుల పార్ట్నర్షిప్ తర్వాత ప్రస్తుతం తారకరత్న ఈ బంతిని డ్రైవ్ చేసే ప్రయత్నంలో ప్లేడ్ ఆన్ అయ్యారు. లెగ్ స్టంప్ గాల్లోకి లేచింది. సో మొట్టమొదటి వికెట్ 67 పరుగుల స్కోర్ వద్ద కోల్పోయింది. 67 for 1 వికెట్ కోల్పోయింది. ఇక నాగ్ కింగ్స్ 67 పరుగుల స్కోర్ వద్ద 6.4 ఓవర్ల తర్వాత పరుగుల వద్ద మొదటి వికెట్ తారకరత్న వికెట్ కోల్పోయింది. అయితే అఖిల్ ఇంకా బ్యాటింగ్ లోనే ఉన్నాడు. అతను తన హాఫ్ సెంచరీ చేరువలో ఉన్నాడు. ఇప్పుడు ఖయ్యూమ్ న్యూ బ్యాట్స్మెన్ క్రీజ్ లోకి వచ్చాడు. గార్డ్ తీసుకుంటున్నాడు. ఆదర్శ్ కి వికెట్ లభించింది. ఆదర్శ్ బ్యాటింగ్ కూడా చాలా చక్కగా చేశాడు. అతను హాఫ్ సెంచరీ చేయడం మనం చూసాం. 88 పరుగులు టార్గెట్. ఇంకా కేవలం 21 పరుగులు మాత్రమే అవసరం ఉన్నాయి నా కింగ్స్ కి. ఈజీ టార్గెట్. ఆదర్శ్ ఈసారి బంతి లెగ్ స్టంప్ దిశగా దాన్ని స్క్వేర్ లెగ్ వైపుగా ఆడి ఒక సింగిల్ సాధించాడు ఖయ్యూమ్ తన మొట్టమొదటి పరుగు 68 పరుగుల స్కోర్ చేరుకుంది. అఖిల్ మరోసారి బ్యాటింగ్ వచ్చాడు. తన హాఫ్ సెంచరీ మరో సిక్సర్ తో సాధిస్తాడేమో మనం చూడాలి. తారకరత్న అతనికి చాలా చక్కటి తోడ్పాటును అందించాడు. ఇద్దరు కలిసి 67 పరుగులు మొదటి వికెట్ కి జోడించి కింగ్స్ ని విజయ పదంలో నడిపించారని చెప్పాలి. ఆఖరి బంతి బ్యూటిఫుల్ డెలివరీ. ఆడే ప్రయత్నంలో మిస్ అయ్యాడు. 68 పరుగులు 1 వికెట్ నష్టానికి 7 ఓవర్ల తర్వాత. ఒక వికెట్ నష్టానికి 68 పరుగులు. ఇప్పుడే మైదానంలో మనం ఖయ్యూమ్ అవుట్ అయిన తారకరత్న స్థానంలో ఖయ్యూమ్ వచ్చారు. ఈ రెగ్జానా హనీమూన్ ట్రిప్ ని ఎవరు కూడా మిస్ అవ్వకూడదని అందరూ కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే రెండో హనీమూన్ ని ప్యారిస్ లో కానీ ఇంకా బ్యాంకాక్ లో కానీ గోవాలో కానీ
చేసుకునే ఆఫర్ ని రెక్సానా మీకు అందజేస్తుంది. ఈ మ్యాచ్ చూడటం మిస్ అయినా, ఒక బంతి మిస్ అయినా పర్వాలేదు, కానీ రెండో హనీమూన్ ఆఫర్ మటుకు మిస్ అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో. అక్కడ హిట్ వికెట్ గా అవుట్ అయ్యే అవకాశం ఆఖరి నిమిషంలో సకాలంలో కాలుని దూరంగా జరిపాడు బ్యాట్స్మెన్. ఎంపైర్ నారాయణ దాన్ని నాట్అవుట్ గా ప్రకటించారు. బెయిల్ పట్టకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. 68 పరుగులకి 1 వికెట్ నష్టానికి 7.1 ఓవర్ తర్వాత కయ్యం తర్వాత బంతిని డ్రైవ్ చేయడం జరిగింది లాంగ్ ఆన్ రీజన్ వైపు. ఒక గెలుచుకోవడం జరిగింది. మీరు కూడా ఆ లక్కీ విన్నర్స్ ఒకళ్ళు కావాలి అంటే వెంటనే రెక్సానా రేపర్స్ 3 పంపించండి ఆ అడ్రస్ కి అని చెప్తూ తర్వాత బంతిని డిఫెన్సివ్ గా ఆడి ఒక పరుగు పూర్తి చేశారు ఫీల్డ్ చేసేలాగా. కానీ అఖిల్ పరుగు చేయడానికి రిఫ్యూజ్ చేయడంతో ఎటువంటి పరివర్తన లేదు. పరుగుల ఖాతాలో ఇంకా దాదాపు 19 పరుగులు సాధించాలి 14 బంతుల్లో. కేవలం 14 బంతులు మాటగా మిగిలి ఉన్నాయి. 19 పరుగులు కావాల్సిన ఆవశ్యకత ఉంది. నువ్వానైనా అన్నట్టు హోరాహోరీగా కొనసాగుతుంది. ఈ బంతిని డ్రైవ్ చేయడం జరిగింది. కాలంలో బంతిని ఫీల్డ్ చేయకపోవడంతో 1 పరుగు లభించింది. రెండో పరుగు కూడా చేసే అవకాశం ఉంది. అక్కడ కయ్యం చాలా చక్కటి రెస్పాన్స్ ఇచ్చారు. ఇచ్చిన పిలుపుకి 2 పరుగులు లభించాయి. దీంతో 1 వికెట్ నష్టానికి 71 పరుగులు. కేవలం 17 పరుగులు కావాలి విజయానికి. 13 బంతులు ఉన్నాయి. మరొకసారి రీప్లేలో మనం చూద్దాం. డైవ్ చేశారు అక్కడున్న ఫీల్డర్, కానీ రెండో పరుగుని ఆయన నిరోధించలేకపోవడం మనం చూస్తున్నాం. ఆఖరి బంతి మిగిలింది 8వ ఓవర్ ముగియడానికి. మరొకసారి బంతి కాల్లో ఉంది. 6 అయ్యే అవకాశం ఉంది. బౌండరీ, దాని ఎంపైర్ బౌండరీగా ప్రకటించడంతో 8 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 75 పరుగులు. 12 బంతుల్లో కేవలం విజయానికి 13 పరుగులు కావాలి. హాఫ్ సెంచరీ కూడా 50 పరుగులు. 8 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 75 పరుగులు. కేవలం 12 బంతుల్లో 13 పరుగులు కావాలి విజయానికి.